మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి, నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వర్మని. చూస్తున్నట్లయితే ఇప్పుడైతే మనం పల్నాడు జిల్లా వినకొండలో అయితే ఉన్నాము. ముందుగా పల్నాడు జిల్లా నియోజకవర్గం మొత్తానికి దసరా శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే మనం పాంచజన్య స్కూల్ దీనికి సంబంధించి ఈ స్కూల్లో దసరా వేడుకలు అయితే ఈ రోజు జరుగుతున్నవి. ఈ దసరా వేడుకలు వీళ్ళు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాము. అట్లాగే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గాని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో వాళ్ళ మాటల్లోనే ఎలా ప్రోగ్రామ్ ని చేయదలుచుకున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ బతుకమ్మ పండుగ అంటే ఏంటి, ఈ దసరా విజయదశమి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళ మాటల్లోనే పిల్లలైతే అందరూ చాలా చక్కగా రెడీ అయి వచ్చున్నారు. వాళ్ళు డాన్సులు వాళ్ళ కార్యక్రమాలు అయితే మనం చూడముచ్చటగా ఉంటాయని చెప్పి అనుకుంటున్నాం. చూద్దాం. అరుణ ఈ దసరా వేడుకల్ని ఎలా చేసుకోబోతున్నారు సెలబ్రేషన్? దసరా అంటే మనకు 10 రోజుల పండుగ. ఇది సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి హిందువుల పండుగ. 10 రోజులు అంటే నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటారు. ఆశ్వయుజ మాసం పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటాము. మొదటి 9 మంది పిల్లల్ని కూడా చక్కగా బాలా త్రిపుర సుందరి లేవిగా అలంకరించి మా టీచర్స్ సార్స్ అందరూ కూడా చక్కగా పూజలు చేసుకున్నాము. నా పేరు ఎల్ శ్రీనివాసరావు, పాంచజన్య హై స్కూల్ డైరెక్టర్. సో ఈరోజు మన యొక్క దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ యొక్క విద్యార్థులందరూ అలానే టీచర్స్ కూడా బతుకమ్మ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకోవడం జరిగింది. సో పిల్లల్లో మంచి టాలెంట్తో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ యొక్క ప్రదర్శన. ఇది దసరా ఉత్సవాలు గత 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. దసరా అంటే అమ్మవారి స్వరూపం, శక్తి వర్షిని, శక్తి స్వరూపం. ఈ ప్రపంచానికి ఎనర్జీ, శక్తిని ఇచ్చే దేవతగా అమ్మవారిని మనం ఎప్పుడు కొలుస్తాం. ఈరోజు దసరా ఉత్సవాల్లో దసరా నవరాత్రుల్లో మొదటి రోజు పాడ్యమి. కొన్ని చోట్ల బాలా త్రిపుర సుందరి అవతారంగా కొలుస్తారు. బాలా త్రిపుర సుందరి అంటే వాక్కునిస్తుంది దేవత. వినుకొండలో అదృష్టం కొద్దీ వినుకొండ పక్కనే చిదగ్నికుండ సంభూత అని పిలుస్తారామని, త్రిపురాంతకంలో ఆమె చిదగ్నికుండంలోంచి ఉద్భవించిందని చెప్తారు. శంకరాచార్యులు వారు కూడా ఇక్కడికి సందర్శించారని చెప్తారు త్రిపురాంతకం. అయితే పిల్లలు ముఖ్యంగా అమ్మవారిని ఎందుకు కొలవాలి అంటే, అమ్మవారు 64 కళలకు అధిదేవత. ఆమె అధీనంలోనే 64 కళ్ళు ఉంటాయి. శక్తి సామర్థ్యాలు, శక్తిని ఎలా ప్రసాదించింది, శక్తి రూపిణిగా ఆమెను మనం కొలుస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ పాఠశాలలో పిల్లలు కోలాటము, బతుకమ్మ, తెలంగాణలో బతుకమ్మ తెలంగాణలో పుట్టినప్పటికీ కూడా అన్ని చోట్ల ఆమెని ఆరాధిస్తారు. దాంట్లో భాగంగానే పిల్లలకి తెలియాలని చెప్పేసి బతుకమ్మ కూడా ఇక్కడ చేయడం, బతుకమ్మలు పిల్లలు ఎంతో ఉత్సాహంగా చేసుకొని వచ్చారు. బతుకమ్మ పాటలు కూడా పాడటం జరిగింది. వాళ్ళు స్వయంగా తయారు చేసుకొని వచ్చారు. ఉదయం పొద్దున్నే వాళ్ళు లేచి బాగా శుభ్రంగా తయారయ్యి పిల్లలు వాళ్ళు అలంకరించుకోవడంతో పాటు అమ్మవారికి దగ్గరకు ఉత్సాహంగా వచ్చి పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ పండుగల యొక్క ప్రాధాన్యతను తెలియజేయడంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.